యాక్చువల్ లాస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నేను పెట్టాలి ఇమీడియట్గా, నేను పెడతాను అన్నాను కూడా. కానీ ఎందుకంటే అసోసియేషన్ వద్దు మనకి ఎందుకు ఇలా అని అన్నప్పుడు నేను ఆగిపోయాను. మళ్ళీ నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే నేను మాట్లాడాను కదా. అదే దానికి కారణం చెప్పాను కదా. దానికి కారణం ఏం చెప్పానంటే, నేను ఒక అసోసియేషన్లో కూడా మన ఇక్కడ కంప్లైంట్ ఉన్నప్పుడు దాని నిబంధనలు అతిక్రమించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా గురించి అబ్యూజ్ చేశారు, నాకు డెడికేట్ చేశారు ఆ కవితని. కోపంతో పెట్టి కవితని డెడికేట్ చేశారు, అది నాదిగా ఫీల్ అయి పెట్టే నేను. అది మీరు ఎలా అనుకున్నారో మీరు నాకు తెలియదు, మీరు ఎలాగన్నా అనుకోండి, నేను పెట్టడానికి రీజన్ అది నా కోసం డెడికేట్ చేశాడు ఆయన. ఓకే, లేదండి అలా ఎక్కడ చెప్పండి, ఇందులో ఒకటి ఎక్కడ ఏదో క్యారెక్టర్ చెప్పండి. కాదండి, కాదు, అప్పుడు చక్రి నేను క్లారిటీ ఇచ్చింది, డీలో చక్రినే మ్యూట్ యాక్టర్ కాదండి. అప్పుడు అది సందర్భం కాదు, అది ఎప్పుడో జరిగిపోయింది. కాదండి, కాదు, క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం దానికి. నేను ఎక్కడ పెట్టడానికి రీజన్ చెప్పాను కదా, నేను నాకు డెడికేట్ చేశారు, దానికోసం పెట్టాను. సో మా అసోసియేషన్ సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చేసాం. ఇంక ఇది వెయిట్లెస్ సినీ గారి ప్రెస్ మీట్ కాబట్టి ఆయన్ని మీరు ఏం క్వశ్చన్స్ అడతారని ఆయన సమాధానం చెప్తారు. మేము మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి సినిమా అదే అండి, ఇప్పుడు తప్పు అంటున్నాను. ఇప్పుడు సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా సినిమా ఉంది కదా, అంటే మహేష్ బాబు లాంటి స్టార్ ఉండి సరిగ్గా సినిమా తీయలేకపోయినట్టు మహేష్ బాబు లాంటి స్టార్ నాకు ఎందుకు ఇస్తాడు? నాకు కష్టం వల్ల ఇస్తాడు, నా ట్రాక్ రికార్డ్ వల్ల ఇస్తాడు. ఇప్పుడు ఎవరు పడితే ఎవరుగా మహేష్ బాబు అంటే అన్ని బ్లాక్ బస్టర్లు అన్ని సూపర్ హిట్లు ఎవరు తీయలేదుగా ఇంతవరకు. నేను అతిథుడు నేను కాదుగా. అపజయాన్ని సమర్థించుకోవడం, ఇంకా అది రన్ అవుతున్నప్పుడు దాని వల్ల నెగిటివ్ గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదంటున్నాడు. తీయలేకపోయారని అంటానికి నేను అదే చెప్పాను మీకు ఆన్సర్ ఏంటంటే, తీసిన అన్ని సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అయిపోతే అసలు ఇంకొకరికి ఎందుకు సినిమా నేనే తీసుకుంటాను. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి స్టార్ అని అంటున్నాడు, ఇచ్చారు అని అంటున్నారు కదా, మహేష్ బాబు గారు లాంటి స్టార్ ఎందుకు ఇస్తాడు? నా ట్రాక్ రికార్డు, నేను పడ్డ కష్టం, దానివల్ల కదా ఈ పొజిషన్కి వస్తా. ఎవరన్నా రికమెండేషన్ వల్ల ఈ పొజిషన్కి రారుగా ఎవరు కూడా. నేను రాలేదుగా, చిన్న చిన్న సినిమాలు చేస్తూనే వచ్చాను. ఆయన అవాస్తవాలు అదేం కాదు. అసలు ఆయన కథ తెలుసుకున్న అంత కాదు, కథ విన్నారైనా, కథ వినేసి సెట్టుకు వచ్చారు. వచ్చింది రైట్ ఈ విషయం. అది ఏమండి, ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, ఇంతవరకు నేను ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నేను ఎవరు గొడవకి వెళ్ళను, నా పని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. అహంకారంతో ఏ మనిషి ఎదగడండి, హార్డ్ వర్క్తో ఎదుగుతాడు. ఈ పొజిషన్ రావడానికి కారణం అహంకారం కాదు, హార్డ్ వర్క్. అదే నమ్ముతాను. ఆయన అన్న కామెంట్ నేను సీరియస్ తీసుకోను. అండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది